హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వరల్డ్. మీకు షార్ట్ వీడియోలో చెప్పినట్టు బార్కింగ్ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది, బార్కింగ్లో ఎక్కువగా ఏమేమి దొరుకుతాయి, ఇవన్నీ ఫుల్ వీడియో చేస్తా అని చెప్పాను కదా. సో హియర్ ఇస్ ద వీడియో ఫర్ యూ ఆల్. బార్కింగ్ ప్లేస్ అనేది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. బార్కింగ్ స్టేషన్ కూడా ఎప్పుడు హై సెక్యూరిటీ అలర్ట్తో ఉంటుంది. 8 to 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఎక్కువ బిజీగా ఉంటుందన్నమాట ఎప్పుడు. అండ్ బార్కింగ్ చుట్టూ కూడా ఉన్న పాపులేషన్లో 90% మన ఇండియన్సే అనమాట. అందుకే ఎక్కడ చూసినా మనకి ఇండో వెస్టర్న్ వేర్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇండియన్స్కి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్, నాన్ వెజ్ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి వికరేజ్ ఫీల్డ్ అని మన బార్కింగ్ స్టేషన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్న ఒక మాల్ అనమాట. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, నార్మల్గా మాల్స్ అంటే మనం చాలా హైఫై షాపింగే చేసేయాలి ఇట్లా ఆ మైండ్ సెట్తో ఉంటాం కదా. కానీ ఈ మాల్లో మాత్రం చాలా మీడియం వెండర్స్ అందరూ కలిసి ఒక దగ్గర అసెంబుల్ అయినట్టుగా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది మాల్. అండ్ ఎక్కువ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, పిల్లల బొమ్మలు, A to Z అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఎక్కువ ఇండియన్స్కి కావాల్సినవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మాల్ నుంచి మనం తిరిగి బయటికి వస్తే స్ట్రీట్ షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్ట్రీట్ షాపింగ్ చాలా ఫేమస్ అండి. ఈ మాల్ అంతా మేబీ బంగ్లాదేశ్ నుంచి తీసుకొస్తారేమో తెలీదు. ఆడవాళ్ళకి ఒకటి ఉంటుంది కదా, నేత్రానందం అని విండో షాపింగ్ చేస్తూ ఉంటాం మనం. కొనకపోయినా చూడాలంతే. గంటలు ఆ షాపింగ్లో తిరిగితే అదేదో ఆనందం. కొనకపోయినా తిరిగినంత వచ్చిన తృప్తి ఇంకా దేంట్లో రాదనిపిస్తుంది నాకైతే. సో ఎక్కడ చూసినా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే కామన్గా దొరుకుతాయి. అండ్ సమ్మర్ వస్తుంది కదా, చాలా ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మ్యాంగోస్ ఇక్కడ 365 days దొరుకుతాయి. ఏదో సమ్మర్లో స్వీట్ మ్యాంగోస్ అండ్ తర్వాత సోర్ ఇలా కాకుండా 365 days స్వీట్ అండ్ ఫైన్ క్వాలిటీ మ్యాంగోస్ దొరుకుతాయి. అండ్ ఈ స్ట్రీట్ షాపింగ్ అనేది ఆల్మోస్ట్ 1 kilometer వరకు ఉంది. మధ్యలో వే అంతా స్ట్రీట్ షాపింగ్కి వదిలారు. అటు ఇటు వచ్చేసి నార్మల్గా మీట్ షాప్స్, చిన్న రెస్టారెంట్స్, షూ షాప్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. మనం తిరగాలి మన ఓపిక, కానీ ఇంటికి కావాల్సిన ప్రతిదీ దొరుకుతాయి. అలా చూస్తూ వెళ్ళిపోవచ్చు అంతే. అండ్ మధ్యలో ఒక దగ్గర ఇలా ఫుడ్ కోర్ట్ ఉంది. కొంచెం తిరిగి అలసిపోతే ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా. సో అలా తినడానికి రీజనబుల్ ప్రైసెస్లో ఇండియన్, ఇటాలియన్ ఫుడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఈ మార్కెట్ వచ్చేసి నాకు తెలిసి వీక్లో అన్ని డేస్ అవైలబుల్గా ఉంటుంది ఎక్సెప్ట్ సండే ఈ మార్కెట్ ఉండదు అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఉండదు సండే. మిగిలిన డేస్ అన్నీ అవైలబుల్ ఉంటుంది. మా పాప బొమ్మలు చూసి అడిగింది ఏదో ఒకటి. నేను బాల్ కొనిపించాను. అది మేము బార్కింగ్ రివర్ సైడ్ కొంచెం ఇక్కడే పక్కనే పార్క్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఆడుకున్నాము. ఆ వీడియో కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. మీకు టైం ఉంటే గో చెక్అవుట్ ఫర్ ద వీడియో. అండ్ నేను జస్ట్ హాఫ్ వరకే ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ చూపించాను. మీకు ఎక్కడ చూసినా హలాల్ మీట్ ఎందుకు ఉంటుందంటే, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అన్నాను కదా, అందులో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు మనకి ఈ ఏరియాలో. అందుకే వాళ్ళు హలాల్ మీటే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ ఏంటి, మొత్తం హలాల్ మీటే తింటారు కాబట్టి ఎక్కువ షాప్స్ అలానే హలాల్ మీటే ఇస్తారనమాట. అండ్ ఐస్‌ల్యాండ్ ఒక మంచి షాపింగ్ సెంటర్. పౌండ్ ల్యాండ్ తక్కువ ప్రైజెస్‌కి మనకి రీజనబుల్‌గా ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ దొరుకుతూ ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ స్ట్రీట్ షాపింగ్ అయితే ఎక్కువ దూరం ఉంటూనే ఉంటుంది. మన ఓపిక తిరిగినంత సేపు తిరగాలి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మాత్రం ఎక్కడంటే అక్కడ మనకు కనిపిస్తాయి. సో ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు. కొన్నిసార్లు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో అందుకని ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట దీనికి. అండ్ ఇక్కడే ఫిష్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా రకాల ఫిషెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మేము ఎక్కువ ఏ ఫిష్ తీసుకుంటామో చూపిస్తాను. సో ఇదనమాట మేము ఎప్పుడు కామన్గా వెళ్ళే ఫిష్ షాప్ ఇదే. చాలా మంచిగా మనం అడిగినట్టు కటింగ్ చేసి ఇస్తారు. సో ఎక్కువ ఇక్కడికే వస్తాము. మేము ఎప్పుడు తీసుకునేది ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, పాంప్రెట్ అనమాట. దీన్ని ఇండియాలో వైట్ పాంప్రెట్ అంటారంట. ఆల్మోస్ట్ ఒక 1300 to 1400 రూపీస్ ఉంటుంది కేజీ. ఇక్కడ మాత్రం మాకు ఇది 8 pounds అంటే ఆల్మోస్ట్ 800 కేజీ 800కి వస్తుంది. నేను ఒక 2 kgs తీసుకున్నాను. రకరకాల చేపలు, చిన్న చేపల నుంచి పెద్దవి, సాల్మన్, ట్యూనా ఎన్నో ఉన్నాయి. ఫ్రోజన్వి కూడా ఉన్నాయి. ప్రాన్స్ బాగుంటాయి. నేను ఎప్పుడు ఈ ఫ్రోజన్ ప్రాన్స్ తీసుకుంటాను. ఎక్కువ రోజులు ఉంటాయి అండ్ మనకు నచ్చినప్పుడు వండుకోవచ్చు అనమాట. సో ఇట్లా 2 kgs అయితే తీసుకొచ్చాను. ఫ్రై కట్కి సపరేట్గా అండ్ కర్రీ కట్కి సపరేట్గా. ఇలా రోజంతా తిరిగి మీకోసం వీడియో చేసి ఇంటికి వచ్చి హ్యాపీగా ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు చేసేసుకొని
వేడి వేడిగా డిన్నర్ ఎంజాయ్ చేసేసాం. ఈ వ్లాగ్ ఎలా ఉంది? లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. థాంక్